యెస్. ఈ కార్ రేస్‌కు సంబంధించినటువంటి ఈ విచారణలో కూడా భాగంగా ఈరోజు కేటీఆర్ అయితే ఏసీబీ ముందు హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్‌కి అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌వి నాయకులు, అలాగే ఓయూజేఎస్‌కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, అసలు ఏం జరుగుతుందన్న ఈ కేసులో? ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరడం చేతగాక ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఎందుకంటే ఆయన ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక, ఆయన ఇస్తున్నటువంటి 420 హామీలు అమలు చేయడం చేతగాక ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు నిర్వహించడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇమేజ్ వచ్చింది, హైదరాబాద్ సిటీకి ఇమేజ్ వచ్చింది. ఎక్కడొచ్చింది? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి, ఎందుకంటే అది కొన్ని లిమిటెడ్ దేశాలలో మాత్రమే నిర్వహించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రేస్ నిర్వహించడం వల్ల ఇక్కడ 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఇక్కడ ఇమేజ్ పెరిగింది. చాలామంది పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు 700 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది, పెట్టుబడి పెట్టిరు అని చెప్పేసి మీరు అంటుండ్రు. అక్రమాలు జరిగినాయి, పెద్ద కుంభకోణం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏంది అసలు? ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఒకసారి చెప్పండి మీరు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థకు ఎక్కడి నుంచి పోయినాయి? వ్యక్తిగతంగా పోయినాయి. ఓన్లీ బ్యాంకింగ్ ద్వారానే 55 కోట్లు ఈ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పోయినాయి. ఇంకా అందులో అవినీతి ఏమున్నది? ఒకవేళ ఈ ఫార్ములా రేస్ నిర్వహిస్తే ఒకవేళ నష్టపోయిన జరిగితే నీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఉన్నటువంటి పార్టీ అయినటువంటి అనుబంధ రాష్ట్రం తమిళనాడులో ఏ విధంగా నిర్వహిస్తారు? ఒకవేళ నష్టమే జరిగితే ఒకవేళ స్టాలిన్ తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు నిర్వహిస్తాడు? ఈ ఈవెంట్ వల్ల నష్టం జరుగుతుందా బాబు మాకెందుకని అనుకుంటాడు. ఎందుకు నిర్వహించాడు? ఓన్లీ యాక్చువల్ ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలియక, సొసైటీ మీద అవగాహన లేదు. బాగా ప్రపంచంలో ఎవరిని చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు, కేటీఆర్ ఎవరు అంటే కేటీఆర్ పేరు చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పేరు ఎవరు చెప్తలేడు. వీరు బాధ ధరించలేక ఇంటి యాక్చువల్ ఏంటంటే ఇంటి పోరు ఇట్లున్నది వానికి. ఇంటి పోరు ఒకటి, ఇంకొకటి రాబోయే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి విషయంలో కేటీఆర్ గారు ఏం చేసిందంటే సంవత్సర కాలంలో నువ్వు ఇస్తున్నటువంటి రైతు బంధు విషయంలోనే ప్రశ్నించడం జరిగింది, రైతు రుణమాఫీ విషయంలో ప్రశ్నించడం జరిగింది, రైతు భరోసా విషయంలో ప్రశ్నించడం జరిగింది, నువ్వు ఇస్తున్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగుల విషయంలో కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ జరిగినటువంటి లఘుచేల సంఘటనల ఇలా వాళ్ళ గిరిజన పక్షాన రైతుల పక్షాన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా నువ్వు చూడండి, వీళ్ళకి రైతులు ఏమంటారు, ముసలిలోకి ఇస్తున్నటువంటి పింఛను పెంచుతానని చెప్పి ఇప్పటి వరకు పెంచలేవు. ఆ విషయంలో ఇలా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. అరే కేటీఆర్ ఏ విషయంలోనే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రజల తరపున ఉద్యమం చేయడం జరుగుతుంది, రైతుల తరపున ఉద్యమం చేయడం జరుగుతుంది. మామూలు రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అవుతుంది అనే ఒక భయంతో, ఆందోళనతో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఏం చేస్తున్నా అంటే హైడ్రాని తీసుకుని, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి హైడ్రా తీసుకొచ్చి ఒక నిరుపేద కుటుంబంలో యొక్క ఇళ్లను కూల్చడం జరిగింది. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఇళ్లను నిర్మిస్తారు, కానీ ఈ ప్రభుత్వం లేదా ఇల్లులను కూల్చడం జరుగుతుంది. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేసుకొచ్చిండు, ఇంకోటి సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చి అదొకసారి డైవర్షన్ పాలిటిక్స్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫార్ములా కేసు ఓన్లీ ఏంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మెజార్టీ స్థానాలు వస్తాయేమన్న భయంతో ఈరోజు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు ఎటువంటి అవినీతి చేయలేదు. కరిగిన ముత్యం తీరి ఒక 2-3 గంటల్లోనే మా ముందుకు రాబోతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి, ఈ హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి సంస్థ ద్వారా 55 కోట్ల రూపాయలు అనేటివి మారక ద్రవ్యం అంటే మన ఇండియన్ రూపీస్ని బ్రిటన్ పౌండ్స్లకు మార్చి ఇవ్వడం తప్పు కదంటారా? అంటే అది బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కదా మనం పంపించింది. అది ఎక్కడ కేటీఆర్ అకౌంట్లోకి వచ్చింది లేదు, కేసీఆర్ అకౌంట్లోకి వచ్చింది లేదు. ఇప్పుడు అకౌంట్లోకి వచ్చింది లేదు, ఓకే, పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆర్బీఐ నుంచి గైడ్ లైన్స్ తీసుకోవాలి, ఇంకొకటి ఆర్థిక శాఖ మంత్రి నుంచి కూడా అదేదో ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి. తీసుకోకుండా ఈయన స్వతహాగా చెప్పడం, ఆ అధికారులు స్వతహాగా చేయడం తప్పు కదంటారా? స్వతహాగా అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి బ్రాండ్ ఇమేజ్ అని పెంచుతున్నాం కదా, సో ఇది అంత ఇబ్బంది కలగకపోవచ్చు అనే దాని మీద ఆ అంశం మీద చేయాల్సి వచ్చింది. అన్న ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇదొక లొట్టపీస్ కేసు, ఈవెన్ ఆయన కూడా ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని సంబోధించిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? లొట్టపీస్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు, ఎందుకంటే ఆయన రైతు కాదు కాబట్టి చెర్లలో ఒక పనికిరాని చెట్టు మొలుతుంది అనమాట. చెరువు అంతా నీళ్ళ ప్రవాహాన్ని సీతారాం కోసం ఒక అడ్డకట్టు లెక్క
నీళ్ళు పోకుండా ఉంటుంది. దాన్ని పనికిరాని చెట్టు అంటారు, లొట్టపీస్ చెట్టు అంటారు. ఈ రాష్ట్ర మంత్రి కూడా పనికిరాని వ్యక్తి, ఇది చూడొచ్చు మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనికిరాని వ్యక్తి. అందుకే ఆయన పేరు ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, అందుకే ఆయన డైజెషన్ కావట్లేదు. ముఖ్యంగా మేమేమంటున్నాం అంటే రైతు భరోసా పైసల గురించి, రైతు భరోసా అని 2 కార్లు రైతు బంధు ఇస్తే ఆయన బిచ్చం వేస్తుండా, సన్నాసి 2 పంటలకు ఇస్తాం 3 పంటలకు ఇవ్వాలా అన్న 3 పంటలకు ఇవ్వాలన్న ఈ మొగోడు ఇలా 15,000 ఇస్తాను రైతు భరోసాని 12,000 చేసిండు. అందుకే దాన్ని డైవర్షన్ చేయాలా, రైతాంగం తిరుగుబాటు చేయబోతుంది. రాష్ట్ర రైతాంగం నువ్వు 3 పంటలకు ఇస్తాను మొగోడ 3 ఫీట్ల మొగోడ, మరి ఒక 2 పంటలు ఎగ్గొట్టినా మరి ఇప్పుడు 12,000 అంటున్నావు అని తిరుగుబాటు మొదలవుతుందని ఇప్పుడు డైవర్షన్లో భాగంగానే కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. అందుకే డైవర్షన్లో భాగంగానే ఇలా కేసుని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో, రానున్నటువంటి నేపథ్యంలో ఇట్లా కేటీఆర్ మీద కానీ ఇతరత్ర బీఆర్ఎస్ వ్యక్తుల మీద కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ వీళ్ళ మీద కేసులు పెట్టడాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేసులు పెట్టాలి, ఆ మీద బాగా బలంగా పెట్టాలి, జైల్లో పెట్టాలి. మాకు ఈ పనికిమాల కేసుల గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తం, ఆంధ్రుల గురించి మేము కొట్లాడినాం, ఢిల్లీ స్థాయిలో గద్దె దించి వాళ్ళని తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తం. వీళ్ళ లెక్క 50 లక్షలతో మూటలు దొరికిన దొంగలం కాదు. కేటీఆర్ గారు 50 కోట్లతో దొరకలేదు. నువ్వు దొంగ అయినవని అందరూ దొంగ చేస్తే ఎట్లా? మేమేమంటున్నాం అంటే నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, మేము అసలు రైతు బంధు ఇచ్చిన వాళ్ళు కేసు పెట్టాలా, రైతు భరోసా అని చెప్పి ఎగ్గొట్టిన మీద కేసు పెట్టాలా, రుణమాఫీ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలా, రుణమాఫీ చేస్తా అని సగం మంది చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలా, కాలం నీళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలా, కాలం నీళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళ మీద పెట్టాలి, అన్నారం కట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలా, అన్నారంలో నీళ్లు తీసేసి ఇసుక మాఫియా నడుపుతున్న వాళ్ళ మీద పెట్టాలా, కేసీఆర్ గారేమో ఆడపిల్ల పెళ్లి మేనమావయ్యి ₹1,00,000 చేసినందుకు ఆయన మీద కేసు పెట్టాలా, ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని మోసం చేసినది. ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్ అని పథకం పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులు 65 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఆయన మీద కేసు పెట్టాలా? ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, పాలమూరు బిడ్డలందరూ కూడా బతుకుదెరువు కోసం హైదరాబాద్ పట్టణానికి వచ్చి 20-30 ఏళ్ళ సంది ఇక్కడ రూపాయి కూడేసుకొని ఇల్లు కట్టుకుంటే 60-50 గయాల్లో కళ్ళు ఓరవక నాకు హైదరాబాద్లో ఓట్లు లేదని హైడ్రా అని మూసీ ప్రక్షాళనని మాకు మూసీ ప్రక్షాళన జరుగుతాయి. మూసీ ప్రక్షాళన చేస్తేనే ఆయనకి సెంటు వాసన వస్తుంది 1,50,000 కోట్లు పెట్టి. మరి మాకు 6-7 కోట్లతో రైతు భరోసా ఇరా బాబు అని అంటే మా రైతుల చెమట వాసన మాత్రం గలీజ్ వాసన వస్తుంది. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఇచ్చే సోయి లేదు, రుణమాఫీ చేసే సోయి లేదు, కాలం నీళ్ళు ఇచ్చే సోయి లేదు, కరెంట్ ఇచ్చే సోయి లేదు. ఇలా కనీసం గురుకుల పాఠశాల మా బిడ్డలు, మా బడుగు బలిగిన వాళ్ళ గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు అన్నం కోసం అలవడించి 60 మంది చచ్చిపోయారు, పాము కాడు చచ్చిపోయారు, కనీసం తిండి పెట్టలేకుండా చచ్చిపోయారు. వాళ్ళ పాపం నీది కదా, మరి నీ మీద పెట్టాలా కేసు? మరి కేసీఆర్ గారి మీద పెట్టాలా, కేటీఆర్ గారి మీద? మేము అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రక్షణగా బీఆర్ఎస్ రక్షణ సమితి అయిపోయింది అలా తెలంగాణ సమాజానికి మొత్తం. మీ బాధితులందరూ కూడా మా కాడికి వస్తున్నారు. మీరు చేసే పనికిమాల చేష్టలు, వెకిలి చేష్టలు, చిల్లర చేష్టలు, దుర్మార్గ ఆలోచన వల్ల బాధితులు ప్రతి వర్గానికి కూడా బాసటగా అండగా నిలుతుంది కేసీఆర్ గారు కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, ఈ కేసులో ఇప్పుడు F1కి అంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసులో అక్రమంగా అరెస్టు చేశారని చెప్పి మీరు అంటున్నారు. బీఆర్ఎస్ ఎస్ అక్రమంగా విచారిస్తున్నారు అని చెప్పేసి కేసులో A1గా చేర్చారని చెప్పేసి మీరు అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా కేటీఆర్ని? చేయండి, అరెస్ట్ చేయండి. మీరు ఏమైనా చేసుకొని మీ వెకిలి చేష్టలకి, వెకిలి ప్రయత్నాలకి ఇప్పుడు కుక్క కాటు చెప్పు దెబ్బ. మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీరు ఏం చేయదలుచుకుని చేసుకోండి. 3 ఏళ్లలో వచ్చేది మా ప్రభుత్వం. మిమ్మల్ని బరిబాదల బట్ట నిలబెట్టి అవినీతి చేసిందల్లా కక్కిచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ. మా అధినాయకత్వం తీసుకోకపోయినా మేము తిరుగుబాటు మొదలు పెడతాం. మేము అవసరమైతే మిమ్మల్ని బయటికి తంతాం. మీరు ఏం చేయదలుచుకు ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నా అంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేస్తాడు. పాస్పోర్ట్ ఒకడు బలమూరు వెంకట అనేవాడు నిరుద్యోగుల మీద రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఏం మాట్లాడిందంటే మీరు మా కాంగ్రెస్ కోటి అయితే ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు వస్తాను దుర్మార్గుడు, వానికి ఉద్యోగం రాగానే ఎలా ఏం మాట్లాడు, పాస్పోర్ట్ సీజ్ చేయమంటారు. ఈ రాష్ట్రంలో పాస్పోర్ట్ సీజ్ అయింది ఎవరు తెలుసా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందా? ఏసీపీ ఆఫీస్లో ఉంది. రేపు ఆస్ట్రేలియా పర్యటన పోవాలని ఏసీపీ నుంచి పర్మిషన్ తెచ్చుకోండు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనుమూల బ్రదర్స్ అనేటోళ్ళు ఇంకో 4 ఏళ్ళు ఈ రాష్ట్రం మొత్తం దోచుకొని అమెరికా బారిపోతారని మేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఈ లంక బిందెల కోసం వచ్చినోడు, ఈ రాష్ట్రంలో సొమ్ము గురించి వచ్చినోడు, ఈ రాష్ట్రంలో జనం నీళ్ళు ఏమంటే కాళేశ్వరం కూలిపోయిందని, రైతు బంధు ఏమంటే లంక బిందెలు నీళ్ళు పైసలు లేవని. కానీ మూసి ప్రక్షాళన కోసం పైసలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఫ్లైఓవర్లకు వస్తాయి, కానీ రైతులు అంటే పనికి రాదు. మేమేమంటున్నామంటే రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రైతు రాజు చేయడానికి క్రమంలో కేసీఆర్ గారు రైతును రాజు చేయాలని
రైతు బంధు ఇచ్చిర్రు. ఆ రైతు బంధు నీరు కాలాలని రేపు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ కోసం. సర్పంచ్ ఎలక్షన్ నిన్ను అమ్మే పరిస్థితి లేదు. రేపు జనరల్ ఎలక్షన్లో, రేపు జడ్పీటీసీ ఎలక్షన్లలో జరిగే ఎలక్షన్లలో కారు గుర్తుకి నువ్వు కాన్ రాకపోయినా గుద్ది పడేస్తారు, నిన్ను బొంద పెడతారు. ఇంకోటి, ఇవాళ గనక కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రతి నియోజకవర్గం నుంచి అలాగే ప్రతి మండలం నుంచి మినిమం 10 నుంచి 15 మంది కార్యకర్తలను కూడగట్టుకొని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, హైదరాబాద్కు వస్తున్నారు అనేటువంటి ఒక చిన్న సమాచారం ఉంది. నిజమేనది? ఈ రాష్ట్రం అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉండా? ఈ రాష్ట్రంలో 2 నెలల కింద నుంచి 144 సెక్షన్ పెట్టిరు. ఏ విధ్వంసం అయిందని, ఏ విద్వేషం అయిందని? నేనేమంటే అభద్రతా భావంతో బతుకుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం ఈయన పేరు అధికార కార్యక్రమాల్లో కూడా చెప్పలేని పరిస్థితి. మొన్న ఏదో హీరో చెప్పలేదని జైల్లో పెట్టినాం. మరి మొన్న నేను అధికార కార్యక్రమం ఏదో తెలుగు భాష సంస్కృతి కార్యక్రమం జరిగితే ఆయన పేరు చెప్పలేదు, ఆయన జైల్లో పెడతావా? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే కనీసం నిన్ను ముఖ్యమంత్రిగా భావించట్లేదు, ఈ రాష్ట్ర ప్రజలు భావించట్లేదు, నీ మంత్రులు కనీసం కుర్చీ నుంచి లేవట్లేదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఏం లేదండి. 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలకి 6 మోసాలకి 12 మాసాలు అయింది. 13వ మాసంలో 1,37 కోట్ల అప్పు చేసిండు. ఎవడు అడిగినా నిన్ను ముఖ్యమంత్రిగా భావించట్లేదు. అభద్రతా భావంతో కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలి. 15 మంది రాని మా వాళ్ళు 60 లక్షల మంది కార్యకర్తలు. మా కాడ నాయకులు పోయారు, కార్యకర్తలు పోలే. దమ్మున్నాం, కొట్లాడతాం, తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు. రేపు కేటీఆర్ గారు అయితే మా కార్యాచరణ మాకు ఉంది. మేము ఈ తెలంగాణ తెచ్చినాం, మాకు కాపాడు, మేము విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మేము మా రూపకల్పన మాకు ఉంది. వీళ్ళు ఎంత డైవర్షన్ చేసినా నిన్ను బయటికి లాగి రైతు బంధుని రైతు భరోసా చేస్తా, 3 పంటలకు ఇస్తాను, నా మొగోడ 3 పీట మొగోడ నిన్ను ముక్కు నేలకు రాపించినా రైతు భరోసా 15,000 రూపాయలు వసూలు చేస్తాం. లేకపోతే కబర్దార్ బిల్. ఇప్పటికీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు పనుకొని ఉంది. ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి అయిపోయినా కనీసం అవగాహన లేదు, ఏ కార్యక్రమం చేయాలా. రైతు భరోసా 15,000 12,000 అయింది. నిరసనలు చేస్తున్నారు, గొడవలు అవుతున్నాయి. అవన్నీ పక్కా పోనిచ్చి లాస్ట్కి ఏమంటున్నారంటే కేటీఆర్ గారు అరెస్ట్ చేసుకొని న్యాయస్థానం మీద గౌరవం ఉంది, మేము ఏం చేయాలో మా కార్యాచరణ మాకు ఉంది. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా చేసుకోండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, అది ఒక చిన్న సాధారణమైనటువంటి బూటకప్ కేసు అని కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.